వద్దు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు నరహత్య మనం ఏమనుకుంటామంటే కత్తి తీసుకొని పొడిస్తే అదే నరహత్య అనుకుంటా. కానీ దేవుడు నరహత్య అని దేన్ని అంటున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఇప్పుడు నరహత్య చేయొద్దని చెప్తున్నాడు దేవుడు. నరహత్య కంటే ఇప్పుడు నరహత్య మనం ఒక వ్యక్తి ఎందుకు చేస్తాడు? ఆ వ్యక్తి మీద కోపం ఉంటేనే చేస్తారు కదా. అందుకే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నీ సహోదరుని మీద కోపపడిన వాడే నరహత్యతో. ఇప్పుడు మనము ఒక వ్యక్తి మీద కోపం పడినప్పుడు ఎన్నిసార్లు మనం నరహత్య చేసి ఉంటాం చెప్పండి కదా. ఒక వ్యక్తి అంటే మన కోపం ఉన్నప్పుడు నరహత్యతో సమానం. ఒకవేళ పాపం చేసిన వ్యక్తిని నీకు ఒకవేళ కొంచెం ఇబ్బందిగా కలిగించినప్పుడు కోపం రావడం సహజమే. కానీ ఆ కోపం అనేది ఏం చేయాలా? సూర్యుడు అస్తమించేలోపు మర్చిపోవాలని వాగ్రంథంలో ఉంటుంది కదా. మనం ఎవరిని కోపంగా ఉంచుకోవడానికి వీల్లేదు కదా. మనం చెప్తాం కానీ చేయడానికి చాలా చాలా కష్టం కదా. కానీ చేయడానికి దేవుడు ఏం చేస్తాడు? తన కృపను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదంటే ఏం చేయకూడదు? సహోదరుని మీద ఏం చేయకూడదు. అందుకే దేవుడు ఎప్పుడు చెప్తాడంటే కోపం ఒక వ్యక్తి మీద మనకి ఎప్పుడు ఉండదంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలని వాక్య గ్రంథంలో ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని మనం బాగా ప్రేమించుకుంటామా లేదా కదా. చాలా ఇష్టపడతాం. మన మీద మనకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎప్పుడైనా డిప్రెషన్లో కృంగుదల్లో వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ జీవితం ఎందుకని అనుకుంటాం. కానీ మన మీద మనం ఎప్పుడు కోపపడుకోం కదా. ఒక వ్యక్తి మీద మనకు కోపం ఉండకూడదంటే ఫస్ట్ మనలో సహోదరుని పట్ల ఏముండాలా? ప్రేమ ఉండాలి కదా. అందుకే బైబిల్లో ప్రేమ గురించి ఏముంటుందంటే ప్రేమ అనేకమైన పాపములను కప్పేస్తుందంట కదా. ఇప్పుడు కప్పడం అంటే ఇప్పుడు ఏదైనా క్యారియర్ బాక్స్ ఉందనుకోండి, దానికి మనం రైస్ పెట్టుకున్నప్పుడు క్యాప్ పెడితేనే ఎట్లుంటుంది? మంచిగా నీట్గా ఉంటే తినడానికి అవకాశం ఉంటుంది కదా. క్యాప్ వదిలిపెట్టేస్తే దాని మీద దోమలు అవన్నీ వాళ్ళు ఏం చేస్తాయి? ఇబ్బందికర పరిస్థితి కదా. ఇప్పుడు కూడా ఒక సహోదరుని మీద మనం కోపం పడకూడదంటే ఏం చేయాలా? ప్రేమ కలిగినప్పుడు ఆ ప్రేమ వలన అనేక పాపములు కప్పేసే భాగ్యం దేవుడు ఇస్తాడు. నెక్స్ట్ చూద్దాం. నరహత్య చేయకూడదు. నెక్స్ట్ ఏం చేయకూడదు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు కదా. ఇవన్నీ చేస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడంట? ఏమిస్తాడు? నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు కదా. ఇప్పుడు వ్యభిచారం అంటే మనం చేస్తేనే అనుకుంటాం కదా. చేస్తేనే వ్యభిచారం కరెక్టే. అయితే దేవుడు ఇక్కడ ఏమంటాడంటే మోహపు చూపుతో ఎప్పుడైతే మోహపు చూపుతో ఒకరిని మనం చూస్తామో అప్పుడు ఏం చేసినట్లు? వ్యభిచారం కదా. అందుకే చూపుల విషయంలో దేవుడు ఏమంటాడంటే నీ కన్నులు అటు ఇటు చూడక ఎట్లా చూడాలంట? సూటిగా చూడాలంట. మందిరంలోనికి వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ దేవుని వైపు దృష్టి ఎవరికి ఉండదు కదా. ఎవరో దేవుడు అంటే బాగా ప్రేమ కలిగి వాళ్ళ కృంగుదలలో కలిగి ఇంకా దేవుని మాటలు వినాలా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని వాళ్ళే జాగ్రత్తగా వింటారు. కానీ మ్యాక్సిమం మందిరంలోనికి వచ్చిన తర్వాత చూపులు ఎట్లుంటాయి? అటు వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, పిల్లలు చూడడం, అది చూడడం అట్లా చేస్తారు కదా. అట్లా చూడడం వల్ల ఏమి? దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటారు కదా. ఎప్పుడైతే దేవుడు ఉన్నప్పుడు దేవుని మాటల మీద శ్రద్ధ ఉంచినప్పుడు మన ఆత్మీయ జీవితం ఏమవుతుందంటే ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వ్యభిచారం అంటే ఏందనుకున్నాం? చూపులు చూడకూడదు కదా. ఏం చేయకూడదు? చూపులు చూడకూడదు. మన చూపులను కూడా ఎవరికి సమర్పించాలంట? దేవునికి. ఇట్లా ట్రైన్లో ఒక ఆయన పోతున్నాడు అనమాట. ఒక ఆయన పోతుంటే ఒక పాస్టర్ అనమాట, ఒక యవనస్తుడు ఉండి మామూలుగా ట్రైన్లో బోర్ కొట్టేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏదో చేస్తారు కదా. పేకాట ఆడడానికి పిలిచినాడంట. ఎవరిని? అక్కడ ముందరున్న ఒక సేవకుని పిలిచినాడంట. ఎవరు? యవనస్తుడు. ఏమని పిలిచినాడు? మనం ఖాళీగా ఉంటున్నాం కదా, నాతో కలిసి ఇట్లా పేకాట ఆడతావా అని చెప్పినాడంట. ఆయన ఏమన్నాడంటే నాకు చేతులు లేవన్నాడంట.
చేతులు లేవన్నాడంట. ఆయన ఏమంటున్నాడంట, చేతులు అన్నీ ఉన్నాయి కదా, మరి చేతులు లేవంటున్నావే అని చెప్పినాడంట. మరి సరే అనేసి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత నాతో కలిసి సినిమా చూస్తావా అని అడిగినాడంట. నాకు కళ్ళు లేవన్నాడంట. అయితే ఆయన అడుగుతున్నాడు అనమాట, అన్ని ఇట్లా చెడుకి ఆయన ప్రోత్సహిస్తుంటే ఆయన ఏమంటున్నాడంటే, నాకు అవి లేవు ఇవి లేవు అన్నాడంట. మరి ఓపిక పట్టలేక అడుగుతాం కదా మనం కూడా. ఇప్పుడు కళ్ళు చేతులు కాళ్ళు అన్నీ సరిగా ఉంటే నాకు లేవంటే మనకి ఏమనిపిస్తుంది? మనల్ని అవమానపరిచినట్లు అవుతుందా లేదా అనేసి ఆయన అడిగినాడంట. ఎందుకు నీకు చేతులు ఉన్నా కూడా లేవని చెప్తున్నావు, కళ్ళు ఉన్నా కూడా కళ్ళు లేవని చెప్తున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏం పట్టినాడంటే, ఇవి నా యేసేకి సమర్పించిన అన్నాడంట. దేవుని మహిమ కలుగాక. అంటే ఎప్పుడైతే యేసేకి మనం కన్నులు, మన చేతులు, మన కాళ్ళు అన్నీ యేసేకి మనం అప్పగించినప్పుడు ఇంకా మనది ఏమన్నా ఉంటుందా? యేసయ్య అట్లా చెడు ప్రభావంతో ఏమైనా చూస్తాడా? చెడు వాటితో ఏమైనా చేతులతో ఏమైనా వేస్తాడా కదా? బైబిల్లో మన గురించి కూడా ఏం రాయబడిందంటే, మనం క్రీస్తుతో సిలువ వేయబడిన వారం అనమాట. దేవుని మహిమ కలుగాక. అంటే ఎప్పుడైతే రక్షణ తీసుకున్నామో ఆ సిలువ రాను మీద యేసయ్యతో పాటు మనం కూడా ఏం చేసినాము? మన పాపాలన్నింటి కూడా ఒప్పుకున్నాము. ఆ రోజుకే సమాధి అయిపోలు, కానీ మళ్ళీ ఏం చేయకూడదు, మళ్ళీ చేయడం కానీ మళ్ళీ ఏమవుతుందంటే రిపీట్ చేస్తుంటారు కదా. రక్షణ తీసుకుంటారు, మళ్ళీ లోకంలో పడిపోతారు. పడిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత స్థిరంగా ఏమైనా ఉంటారా? స్థిరంగా ఏమైనా ఉంటారంటే మళ్ళీ పడిపోతారు కదా. అట్లా ఎన్నిసార్లు పడుతూ లేస్తూ కదా. ఒక్కసారి నిలబడితే ఏం చేయాలా? అట్లే నిలబడాలా. ఒకవేళ నిలబడాలంటే ఏం చేయాలా? మన జీవితంలో మ్యాక్సిమం సాతాను మన దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది కదా. చేస్తున్నప్పుడు ప్రార్థన జీవితం ఉంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే మోకాల ప్రార్థన ఉండి జీవితం ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడు పడిపోడు. దేవుని మహిమ కలుగాక. దేవుడే స్థిరపరుస్తాడు. దేవుడే నీకు ఒకవేళ బలహీనతలు ఏమన్నా కూడా దేవుడే బలపరుస్తాడు కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు? స్థిరపరిచే దేవుడు. మన దేవుడు ఒకవేళ పడిపోయినా కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు చాలామంది పడిపోతే ఆత్మీయతలోని కొన్ని ఉంటాయన్నమాట. ఎవరైనా పడిపోతే మన ఎదురుగా ఏమనుకుంటామని సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కానీ మన దేవుడు మనం పడిపోయినప్పుడు ఏం చేస్తాడు? తిరిగి లేపాలని చూసే గొప్ప దేవుడు కదా. కాబట్టి ఒకవేళ పడిపోయిన స్థితిలో నుంచి వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు కదా. కానీ అదే స్థితిలో ఉండకూడదు. ఇంకా దేవుని దగ్గర వస్తేనే దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అనేది ఉండకూడదు కదా. దేవుడు మరణాంతం వరకు ఏం చేస్తాడు? తన చేతులని మన వైపు చేస్తూనే ఉన్నాడు. దేవుని దగ్గరికి మనం రావాలని కోరుకుంటూనే ఉన్నాడు కదా. కానీ రాక మనం ఏం చేస్తున్నాము కదా. అట్లా ఎవరైనా దేవునికి దూరంగా ఉంటున్నారేమో, కానీ దేవుడు దగ్గరకు వచ్చినా కూడా దేవుడు స్వీకరిస్తాడు కదా. ఇంకా మూడో చూద్దాం. ఫస్ట్ ఏం చేయకూడదు చూద్దాం. ఎంతమంది చెప్తున్నారు? నిద్రపోతున్నారు, కానీ చెప్తున్నాను నేను. నాకు ఏం చేయాలో నాకే అర్థం కావట్లే. ఫస్ట్ ఏం చేయకూడదు, తర్వాత నరహత్య అంటే దేంతో సమానమని దేవుడు మనతో చెప్పినాడు? కోపంతో. వ్యభిచారము చూపులతో సమానం కదా. ట్రైన్లో ఉండే వ్యక్తి ఆయన ఏమన్నాడు? ఎవరికి ఇచ్చినాడంట అన్నీ? మనం కూడా ఎవరికి సమర్పించాలా? దేవునికి సమర్పించాలి. నెక్స్ట్ చూడండి, దొంగలింపవద్దు. ఏం చేయకూడదంట? దొంగతనం చేయకూడదు. ఇవన్నీ మనకు కామన్ అయిపోతాయి కదా. దొంగతనం అంటే మాటల విషయంలో కూడా ఒకరిని దొంగతనం చేస్తాం కదా. ఇక్కడ అట్లా చెప్తే వాళ్ళు ఒకలా చెప్తే ఇంకొకలా చెప్తారు కదా. వాళ్ళకి ఏం లాభం ఉంటుందో ఏం లేదో కానీ కదా. చిన్న చిన్న విషయాల్లో కూడా, మందిరం విషయంలో కూడా ఏదైనా పని అప్పగించినప్పుడు ప్రతి రూపాయి కానీ ఎంత మిగిలినా కూడా, ఏది మిగిలినా కూడా ఎట్లా ఉండాలా? ప్రతి విషయంలో నమ్మకస్తులను దేవుడు కోరుకుంటాడు కదా. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే నమ్మకంగా, అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలా. మాటల విషయంలో నమ్మకంగా ఉండాలా. ఏదైనా బాధ్యత అప్పగించినప్పుడు, నిన్ను ఎక్కడైనా సేవ పరిచర్య నిమిత్తం పంపించినప్పుడు అక్కడ నమ్మకంగా ఉండాలా. ఏం చేస్తారంటే సేవకులు కొంతమంది ఉంటారు కదా, ఉన్నప్పుడు బాగా నమ్మకం ఉన్నారని ఒక సంఘానికి పంపించేస్తారు. ఇట్లా మీరు సేవ పరిచర్య మా జీవితంలో చూసినా కాబట్టి చెప్తున్నా. ఇట్లా సేవకు పంపించేస్తారు, కానీ అక్కడ ఉండే వాళ్ళందరినీ చెడిపేస్తారు. అట్లా మంచిదా? అట్లా ఏం మంచిదా? అట్లా ఏం చేయకూడదు. అట్లా చేయడం వల్ల కూడా ప్రయోజనము. ఏదైనా అప్పగించినప్పుడు ఆ విషయంలో కూడా అనుకుంటాం వాళ్ళ సంఘాన్ని అంతా పాడు చేసేసినాం, పాస్టర్కి లేకుండా. అట్లా 2 సంఘాలు వెళ్ళిపోయినాయి మాకు. అట్లా ఉంటుందన్నమాట. అట్లా చేయడం వల్ల ఒకవేళ వాళ్ళు సేవ చేయొచ్చేమో కానీ ప్రతిఫలం ఇచ్చేది నిజాయితీగా ఎవరికి ఇస్తాడంటే దేవుడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళకి ఇస్తారు కదా. అట్లాంటి పనులు చేయకూడదు. ఏదైనా సేవకుడు పని అప్పగించినప్పుడు డబ్బుల విషయంలో కానీ, ఒకవేళ నేను పరిచర్యకి ఎక్కడైనా నమ్మకంగా వేరే ఊరికి పంపించినప్పుడు ఆ సేవకుని పేరు నిలబెట్టడం కానీ, అన్ని విషయాల్లో ఎట్లా ఉండాలా? దొంగలించే వాళ్ళుగా ఉండాలి. దేవుని డబ్బు విషయంలో కూడా ఎట్లా ఉండాలా?
దొంగతనం. మరి ఎట్లా దొంగతనం గురించి బైబిల్లో ఏముంటుందంటే మనం దేవుని డబ్బులు దొంగలిస్తామంట. మీరు ఎప్పుడైనా దొంగలించినారా? దొంగలిస్తూనే ఉంటాం, దొంగలించినారు కదా. ఎట్లా దొంగలిస్తాం అనేది చూద్దాం. ఏ విషయాల్లో దేవుణ్ణి మనం దొంగలిస్తాం? దేవుని దగ్గర దొంగతనం చేసేంత ధైర్యం మనకుంది మరి కదా. ఎవరికైనా ఉందే లేదో కానీ మనకుంది. మనం ఎట్లా దొంగలిస్తామంట చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అంటే లాస్ట్ ఉంటుంది 787 పేజ్ నెంబర్. 786లో దొరికిందంటే నేను చదువుతా. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. చూడండి, దేవుడు అడుగుతున్నాడు అనమాట. మనుషులంటే మనం ఏం చేస్తామంట? దేవుని దగ్గర దొంగతనం చేస్తామంట. అప్పుడు మనం అడుగుతాం కదా, నేనెప్పుడు చేసినాను దేవా నీ దగ్గర దొంగతనము అంటే? అప్పుడు దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు చూడండి. 10వ భాగము ప్రతిష్ఠ అర్పణములు ఇవ్వక దొంగిలితిరి. మనం ఏమి ఇవ్వకుండా దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నామంట? ఏమి ఇవ్వకుండా 10వ భాగము అంటే చూడండి, నిన్న నాన్న చెప్పినారు, ఎంతమందికి అయితే గుర్తుందో తెలియదు. మనము మన జీతాల్లో ఏం చేయాలా? 10వ భాగం అంటే దేవునికి ఏం చేయాలా? దశమ భాగం తీయాలా. మరి ఎంతమంది ఈరోజు దేవునికి తీస్తున్నారు? అసలు ఇదంతా మన దృష్టిలోనికే రాదు, మన ఆలోచనలోకే రాదు కదా. ఏముంది, కానుకలు వేస్తున్నాం అనుకుంటారు. కానుకలు వేరే, దశమ భాగం వేరే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు అంటే మనం సొంతంగా దేవునికి ఇచ్చేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములు ఇవ్వక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు, వీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎవరు శాపగ్రస్తులంట? ఎవరు దొంగలు, ఎవరు శాపగ్రస్తులు చెప్పండి? దేవునికి దశమ భాగం ఇవ్వని వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు. దేవునికి దశమ భాగం ఇయ్యని వాళ్ళు ఎవరు? దేవుని దగ్గర దొంగతనం చేసేవాళ్ళు. ఇప్పుడు మాకు కూడా శాలరీ వస్తుంది చెప్తా. ఇప్పుడంటే కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ ఇంతకుముందు కూడా మేము కర్నూలులో జాబ్ చేసేటప్పుడు కూడా మాకు శాలరీ వచ్చేటప్పుడు చెప్పినారనమాట మా అమ్మ మా నాన్న. అప్పుడు కూడా వాక్యాలు వినేటప్పుడు కూడా మేము కూడా విన్నామన్నమాట. విన్న తర్వాత మేము కూడా ఉండి తెచ్చుకొని దాంట్లోకి వేసేవాళ్ళం అన్నమాట. వేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ సాక్ష్యము ఇంకొక చోట ఒక సిస్టర్ ఉందన్నమాట. ఆమె అడుగుతుందన్నమాట, ఇట్లా నాకు ఎందుకో సందర్భం వచ్చి ఇట్లా దశమ భాగం గురించి అన్నీ చెప్పినా అనమాట. ఇట్లా నా శాలరీలో నుంచి కొంచెం తీస్తాను, మళ్ళీ దేవునికి కానుక తీస్తానంటే, నెలకు తీస్తావా అంటుంది ఆమె. ఏమంటుంది అంటే, నీకు ఎట్లా సరిపోతాయి అంటే, దేవుడు సమృద్ధిని ఇస్తాడు కదా. ఎప్పుడైతే ఫస్ట్ మనం దేవునికి ఇస్తామో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనకి ఇస్తాడు కదా. ఇప్పుడు దేవుని దగ్గర మనం ఇవ్వకుండా లేకపోతే చెయ్యకుండా ఉంటే ఏమవుతుంది? మనము శాపగ్రస్తులుగా ఉండకూడదు. మన జీవితాలు కొన్నిసార్లు ఎందుకు ఫలింపు లేకుండా ఉంటుంది? ఎట్లా ఉన్న జీవితాలు ఎందుకు అట్లా ఉంటున్నాయి అంటే, దేవునికి ఎంత చెప్పినది ఇయ్యరు. అది ఎవరికి ఏమనుకుంటారంటే, వీళ్ళు చెప్తానే ఉంటారులే అని అనుకుంటారు కదా. మనము శాపగ్రస్తులుగా ఉండకూడదు అనుకున్నా, లేకపోతే దేవుని దగ్గర దొంగతనంగా మనం ఉండకూడదు అనుకున్నా ఏం చేయాలా? దేవునికి ఏం చేయాలా? దశమ భాగం తీసేయాలి. ఇంకోటి ప్రతిష్ఠిత అర్పణం అంటే కానుకలు కూడా మన హృదయపూర్వకంగా, అది సపరేట్గా మనం ఎవరికి ఇస్తున్నట్టు? మందిరంలో దేవునికి దశమ భాగం ఇస్తున్నట్లు. ప్రతిష్ఠిత అర్పణ అంటే మనం కృతజ్ఞతగా, మనం వారం పొడుగుతా దేవుడు కాపాడినాడు కాబట్టి మనం ఏం చేస్తున్నట్లు? కృతజ్ఞత పూర్వకంగా ఇస్తున్నట్లు. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే అట్లా మీరు చేయాలని ప్రభుపేట మనము చేస్తున్నాం. ఇంకో విషయం చూద్దాం. దొంగలింపవద్దు. ఇంకా ఏం చేయకూడదంట? చదవండి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? వెరీ గుడ్. ఎన్ని చెప్తారా? నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, 4. సంసనన్న కరెక్ట్ చెప్పినాడు. దొంగిలింప వద్దు. ఇంకా 4వ విషయం ఏం చేయకూడదంట? అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఏం చేయకూడదు?
అబద్ధ సాక్ష్యం పలకకూడదంట. మనం ఒక వ్యక్తి మీద అబద్ధము నిజం చెప్పకపోయినా పర్వాలేదు, వాళ్ళ గురించి ఏం చేయకూడదు కదా. ఇది మనకి కామన్ అయిపోతుంది కదా. మనకి ఇంకా నోటికి అడ్డు వేసుకునేది ఏమన్నా ఉంటుందా? ఇష్టానుసారంగా ఏం చేస్తాము. కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే, ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు ఆయనకి. కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే ఒక యవనస్తుడు యవనస్తులుగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఇన్ని వాటి మీద పట్టుకలిగి ఉంటామంటే కొన్ని కొన్ని ఉంటే మన జీవితంలో, కొన్ని కొన్ని ఉండవు కదా. ఏం చేయాలంటే అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధ సాక్ష్యం అనేది యేసు ప్రభుల వారిని కూడా ఏం చేసినారు, యేసయ్యను సిలువ వేయడానికి ఏం చేసినారు, అబద్ధ సాక్ష్యము చెప్పడానికి వెతుక్కున్నారంట. ఏం చేస్తున్నారు, యేసయ్యను ఏం చెప్తే ఆయన సిలువను అప్పగించాలని ఏం చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యాన్ని. ఇప్పుడు మనం కూడా నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు, లేని మాటలు పుట్టిస్తారు కదా. లేని మాటలు బైబిల్లో ఏముంటుందంటే, లేని వార్తను పుట్టించే వాళ్ళు. నీకు అట్లా పుట్టించడం వల్ల నీ జీవితం బాగుంటుందేమో అనుకుంటున్నావేమో, కానీ మన జీవితాలు బాగుండవు కదా. క్రైస్తవులుగా ఉన్న మనం, యేసు ప్రభువాన్ని ధరించుకున్న మనం, మనలో ఏముండకూడదు, అబద్ధ సాక్ష్యం అసలు మన నోటి నుంచి అస్సలు రాకూడదు కదా. చాలా మన జీవితంలో చూస్తుంటాం, చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ అట్లాంటివి. అందుకే దేవుడు ఏమంటాడంటే, పొరుగు వాని పట్ల సత్యమే పలకవలనని ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాలా, దేవా నువ్వు సత్యం అంటున్నావు కానీ మేము అసత్యమే పలుకుతామంటారు కదా. సంఘం విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని దాచిపెట్టుకుంటారు కదా. భార్యలకి భర్తలు తెలియకోకుండా కొన్ని అబద్ధాలు ఆడుతుంటారు. సంఘం విషయంలో కానీ, సంఘస్థుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో కూడా కొన్ని లేని వాటిని పుట్టిస్తారు. సేవకుల మధ్యలో కూడా లేని వాటిని పుట్టిస్తారు. అట్లా అబద్ధ సాక్ష్యాన్ని ఏం చేయకూడదు. ఒకవేళ నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పి సక్సెస్ కావచ్చేమో, కానీ దేవుని కౌంటింగ్లో మాత్రం అది ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నప్పుడు దేవుని న్యాయపీఠం మీద మనం నిలబడినప్పుడు అప్పుడు సమాధానం ఏం చెప్పగలుగుతాం. ఇప్పుడు రహస్యంగా మనం ఎవరి గురించి అయినా రహస్యంగా మాట్లాడుకుంటాం. అయితే దేవుని న్యాయపీఠం ఎదుట అందరు వింటారు కదా. అప్పుడు ఎంత సిగ్గు అనిపిస్తుంది. అందుకే మన మాటల్ని దేవుడు ఏమంటాడంటే, నోటికి కళ్ళం పెట్టుకోవాలంట. ఏం చేయాలా, కళ్ళం అంటే ఏంది, ఇప్పుడు పొలాలు ఇక్కడ మన ఎదురుగానే ఉన్నాయి కదా. అక్కడ పొలంలోనికి ఏమన్నా వెళ్ళకూడదు, ఎద్దులు అవంటే ఏం చేస్తారు, ముళ్ళ కంపలు నరికి పెడతారు కదా. మనకు కూడా ఏం చేయాలా, కళ్ళం పెట్టుకోవాలి కదా, దేవుణ్ణి అడగాల. అందుకే దావీదు భక్తుడు ఇట్లా అంటాడనమాట. ఏమంటాడంటే, నా హృదయ ఆలోచనలు నీకు అంగీకారంగా ఉండేటట్లు చెయ్యి ప్రవ్వా, నా నోటికి నువ్వు తోడుగా ఉండని వాక్య గ్రంథంలో ఏముంటుంది. కాబట్టి ఉదయం లేచినప్పుడే మనం ఏం చేసుకోవాలా, నోటి మీద చేయి పెట్టుకొని, నా నోటి నుంచి అబద్ధ సాక్ష్యం ఏం మాట్లాడకుండా, ఎవరి బాధ పెట్టే మాటలు మాట్లాడుకోకుండా, బైబిల్లో ఏముంటుంది, ఉప్పు వేసినట్లు ఏం చేయాలంట, ఉప్పు వేసినట్లు అంటే కృపాసహితంగా నువ్వు మాట్లాడితే అట్లనే వినాలనిపించేలా ఉండాలా. దేవుని మహిమ కలుగాక. అప్పుడు మనకి ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైతే దేవుడు మన హృదయంలో ఉంటే అప్పుడు చాలా వాళ్ళు మాట్లాడితే నెమ్మదిగా అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడితే చాలా హాయిగా ఉంటుంది. ఎంత మాట్లాడినా కూడా అట్లనే ఉండాలనిపిస్తుంది కదా. కొంతమంది సేవకులను చూస్తే అట్లనే వాళ్ళు ఏమైనా నేను గమనిస్తుంటా కదా, వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు దేవుని గురించి ఏమైనా చెప్పేటప్పుడు ఎంత మృదువుగా ఉంటాయి అంటే ఎవరిని బాధ పెట్టరు. ఒకవేళ పక్కన వాళ్ళు ఎవరైనా గాయపరిచినా కూడా మృదువుగా మన మాటలు ఎట్లుండాలా, ఉప్పు వేసినట్లు ఉండాలా. ఎట్లుండాలా, కృప అంటే ఎవరు, దేవుడు కదా. కృపా సత్య సంపూర్ణుడిగా యేసుప్రభులు వారు ఎక్కడికి వచ్చినారు, భూమి మీదకి వచ్చినారు. ఆ కృపను ధరించుకున్న మనము మన నోటి నుంచి కూడా ఏం రావాలా, కృప సహితంగా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే దేవుని స్తోత్రం. కృపా సహితంగా మన మాటలు ఏం చేయాలా కదా, ఇతరుల పట్ల, కుటుంబాల పట్ల, సంఘాల పట్ల, సేవకుని పట్ల ఎట్లా ఉండాలా. సేవకుల మీద చాలామంది అంటుంటారు కదా, ఇక్కడనే కాదు ఎక్కడైనా కాదు, మామూలుగా యూట్యూబ్ ఛానల్ ఎక్కడైనా ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేస్తారు, సేవలు కదా. వాళ్ళ గురించి ఏమో తెలియదు కానీ ఒకరి మీద దేవుడు ఏమంటాడంటే తీర్పు తీర్చకూడదు అని ఉంటుంది. వాళ్ళు ఒకవేళ తప్పు పని చేస్తున్నారో ఏవో మనకి ఏవి తెలియదు కానీ వాళ్ళ గురించి వీడియోస్ అంట ఇవంట పెడుతుంటారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అట్లా అంట వాళ్ళు అట్లా అంట వద్దు. మనం ఒక్కటే మాట అనాలి. ఏమనాలంటే దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ వాళ్ళ గురించి నీకు ఏమైనా మనసులో బాధ ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు కదా. ఇంకోటి చూద్దాం. టైం ఎక్కువైందా? మా నాన్న రాలేదు, మరి మా నాన్న వస్తే బంద్ చేస్తాం అనుకుంటున్నా.
మార్కు సువార్త 10వ అధ్యాయము. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోస పుచ్చవద్దు. మనం ఏం చేయకూడదంట? ఒకరిని మోసం చేయకూడదంట. కానీ మనం ఒకవేళ మోసం చేయకున్నా కూడా మనల్ని కొంతమంది మోసం చేయడానికి రెడీ ఉంటారు. ఎవరుంటారు? కాబట్టి మోసపరిచే వాళ్ళ విషయంలో ఎట్లుండాలా? అందుకే యేసుప్రభుల వారు ఏమంటారంటే, రెండో రాకడ వస్తుంది కదా యేసుప్రభుల వారిది. అప్పుడు మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, మనల్ని మోసం చేసే వాళ్ళే ఫస్ట్ ఉంటారంట. ఎవరుంటారు? వాక్యం విషయంలో మోసం. అదిగో యేసు అక్కడ ఉన్నాడంట, ఇక్కడ ఉన్నాడంట, మేము చెప్పేది కరెక్టు, మేము మాట్లాడేది కరెక్టు, మాదే కరెక్ట్ అనేసి ఏం జరుగుతుంది కదా? మోసం జరుగుతుంది. అంటే మోసం చేసే విషయంలో కూడా మనము ఇతరుల చేత మనం మోసపడకూడదంటే మనలో ఏముండాలా? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి కదా. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే రక్షణ తీసుకున్న తర్వాత వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు కదా. మోసము చాలామంది చేస్తారు కదా, సేవకులు కూడా. ఈరోజు ఎట్లున్నారంటే, విశ్వాసులు కానీ ఎవరైనా కానీ కొంతమంది మోసం చేసే జీవితాలను పాడు చేసే కొంతమంది కూడా ఉన్నారు కదా. కాబట్టి ఇతరులను మనం మోసం చేయకూడదు, మనం వాళ్ళ చేత ఏం చేయకూడదు? మోసపోకూడదు. నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించాలి. ఎట్లా సన్మానించాలా? కొంతమంది అవిధేయంగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఉంటారు. కానీ మనం దేవునిలో ఉంటే తల్లిదండ్రులు కూడా దేవునిలో ఉండాలి కదా. కొంతమంది ఉండరు కదా. అప్పుడు దేవుని నుంచి నేను దూరపరుస్తున్నప్పుడు కూడా సన్మానిద్దామంటే వాళ్ళ గురించి ఏం చేయాలా? ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ నుంచి నువ్వు అమ్మ గురించి నీకు ఇష్టం ఉంది అన్నప్పుడు అమ్మ గురించి ఏం చేయాలా? దేవునిలోనికి నడిపించి ప్రవ్వా అని మనం కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి నడిపిస్తారు కదా. అమ్మ వాళ్ళంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. కాబట్టి నీకు ఇష్టం ఉందంటే వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళ మందిరానికి నడిపిస్తే వాళ్ళు వాక్యం విని దేవునికి అంటగట్టుబడి ఏం చేస్తారు? దేవునికి మహిమకరంగా జీవిస్తారు. ఇంకోటి చూద్దాం, ఇంకేమున్నాయి చూడండి. 20వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తూనే యుంటినని చెప్పాను. దేవుని మహిమ కలుగుగాక. ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఈ అలవాట్లన్నీ? మనం బాల్యం చిన్నపిల్లలు అనుకుంటాం కానీ చిన్నపిల్లల నుంచే పాపం స్టార్ట్ అవుతుంది తెలుసా. చిన్న బుడుబుడి ఉంటారు కదా పిల్లలు, ఎంత ఘోరంగా ఉంటున్నారంటే కొన్ని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఏంది పిల్లలేనా అని అనిపిస్తుంది కదా. కానీ బాల్యం నుండి ఏం చేస్తున్నాడంటే ఆయన బాల్యం నుంచి ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ మనకి, మరి ఇవన్నీ మనం అనుసరిస్తున్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకుందాం. ఒకసారి మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఇవన్నీ చేయడానికి అంటే మనం శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఇవన్నీ చేయడానికి నాకు కృపను అనుగ్రహించు అందాం. అప్పుడు యేసు చూడండి 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు? చెప్పండి. ఇవన్నీ చేస్తుంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? అవన్నీ మనం చదువుకున్నాం కదా. ఏమేమి చదువుకున్నాం? నరహత్య గురించి, దొంగతనం గురించి, మోసపు గురించి, తల్లిదండ్రుల గురించి, ఇంకా నేను మర్చిపోయినట్టు మీరు కవర్ చేయండి కదా. ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ చేస్తుంటే ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నాడు? దేవుడు పాపులను ప్రేమించడానికి వస్తున్నాడా, లేకపోతే ఇట్లా మంచి పనులు చేసే వాళ్ళని ప్రేమిస్తాడా? మళ్ళా కదా, పాపులను కూడా దేవుడు ప్రేమిస్తాడు. అట్లనే మనం ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు దేవునికి మనం ముద్దు బిడ్డలన్నమాట. దేవుని మహిమ కలుగుగాక. నువ్వు అంత పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కపటంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఎట్లుంటాడు? ఇప్పుడు బిడ్డలు, తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ బిడ్డలు బాగా చదువుకున్నప్పుడు ఒక డాక్టర్ ఆయా లేకపోతే పోలీస్ ఆయా, అప్పుడు ఏమనిపిస్తుంది? ఎంత అబ్బా నా పేరు నిలబెట్టినాడు, బాగా చదువుకున్నాడు, జీవితాన్ని ఏం నాశనం చేసుకోకుండా, లవ్ అంట అదంట ఏం చేసుకోకుండా మంచి చదివినాడని మురిసిపోతామా లేదా? ఇవన్నీ చేసేటప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని ప్రేమించి, మనం దేవుని ప్రేమిస్తాం కదా. ఎంతమంది ప్రేమిస్తున్నాం మనం దేవుణ్ణి? అందరూ ప్రేమిస్తున్నాం. మరి నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా? దేవుడు ప్రేమించాలంటే మనం ఏం చేయాలా? ఇవన్నీ చేయాలి. దేవునికి ఇష్టకరంగా బ్రతికితే దేవుడు ప్రేమిస్తే మన కోసం ఏమైనా చేస్తాడు. మనకి ఏమి ఆత్మీయంగా ఏదైనా కొదువు ఉన్నప్పుడు ఆత్మీయతలో కూడా తన కృపను అనుగ్రహిస్తాడు, శారీరకంగా కూడా
కదా. మనం దేవుణ్ణి ప్రేమించడం కంటే మనల్ని ఎవరు ప్రేమించాలంట కదా. ఎంత గొప్ప. ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్, మా ఎగ్జాంపుల్ కావాలంటే, డాక్టర్ నేను ప్రేమిస్తే బాగుంటుందా, ఆమె నన్ను ప్రేమిస్తే బాగుంటుంది? గొప్పతనం దేంట్లో ఉంది? ఆమె ప్రేమిస్తే నేను ప్రేమించడం కంటే ఆమెలో నుంచి ప్రేమ వస్తే ఏమవుతుంది? చాలా హృదయమంతంగా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది కదా. అట్లనే దేవుడు కూడా మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలా? దేవుని చిత్తానుసారంగా కదా. దేవా, నువ్వు ఎట్లా బ్రతకమంటే అట్లా బ్రతుకుతా, నీ సన్నిధి మాత్రం వదిలిపెట్టాను, నీ మందిరం మాత్రం వదిలిపెట్టాను, నీ ప్రార్థనని చేసుకోవడం మాత్రం వదిలిపెట్టాను, నీ పరిచర్యలో నేను పాలు పొందకుండా మాత్రం వదిలిపెట్టాను. ఇట్లా మనం దేవునికి ఎప్పుడైతే మన హృదయాన్ని ఇస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు కదా. చూడండి, ప్రేమించిన తర్వాత అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు అనమాట, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదల కిమ్ము. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన, ఇది పెద్ద పరీక్ష కదా. ఈయన ఎవరంటే యవనస్తుడు, ఆస్తి గల వ్యక్తి అనమాట. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు ఏమైతే ఉందో అవన్నీ ఏం చేయాలంట? ఎట్లా చెప్తాడు దేవుడు? ఎవరైనా మనకు లేకుండా దేవుడు ఎట్లా చెప్తాడు? అట్లా చెప్పింటాడా? చెప్పండి. అంత అమ్ముకొని ఏం చెప్పడు కదా. మనం బికార్లాగా బిషాల్లాగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. అయితే దాంట్లో మనం కొంచెం పెట్టుకొని ఏం చేయాలా? దేవునికి మనం కూడా ఏమన్నా ఏమంటే మనకి ఎంత బాధ వేస్తుంది కదా. మనం ఏది చేసినా కూడా ఏం చేయాలా? ఇష్టపూర్వకంగా ఇవ్వాలని మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆయనకి ఏమైంది? నీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ అనేసరికి ఏం చేసినాడు? ఆయన బాధ ఎంత బాధ అంటే చూద్దాం, ఎంత బాధపడినాడంటే ఆయన చూద్దాం. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదల కిమ్ము. ఇప్పుడు దేవుడు డబ్బు గురించే చెప్పట్లే. నీకు ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ వదిలేసే. ఎవరిని పట్టుకోవాలి? ఫస్ట్ దేవుని పట్టుకోవాలి. నీ భార్యను కానీ, పిల్లలు కానీ, ఆస్తిని కానీ, లేకపోతే నీకున్న సంపాదన కానీ అవన్నీ పక్కన వదిలిపెట్టి ఏం చేయాలా? ఫస్ట్ నీకు ఒకటి కొదువుగా ఉంది, ఇది ఒక్కటి చేస్తే నువ్వు ఆడిపోతావంట. ఇప్పుడు మనము ఆ స్థితిలో ఉంటే మనము ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఈ ఆస్తి వద్దు, ఏమొద్దు ప్రభా, నీ వెంటే వస్తాను ఎవరైనా అంటారా? ఎవ్వరనరా. ఇప్పుడు మీరు వాక్యం విన్నారు కదా, మీరు కూడా అనరా? కర్ణ ఇటిల్లో అండంట కదా. వాక్యం విన్న తర్వాత సర్లే, వాళ్ళంటే సరిగా లేరులే. ఇప్పుడు విన్న తర్వాత మనం దీంట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఒకవేళ దేవుడు మన దగ్గర వచ్చి ఇవన్నీ చేస్తున్నావు అమ్మ లక్ష్మమ్మ, ఇవన్నీ ఇంకా చేస్తున్నావు, నీకు ఒకటే కొదువు ఉంది, మీ అమ్మగారిని వదిలిపెట్టి కొన్ని రోజులు అమ్మ గురించి ప్రార్థన చేసి కొన్ని రోజులు నా దగ్గరకు వస్తావంటే వస్తావా? కదా. మన పరిస్థితులు మనకి ఏదైతే ఇష్టం ఉంది అంటే వదిలిపెట్టమంటే వదిలిపెట్టమని చెప్పట్లేదు, మనము ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలని చెప్తున్నా కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సర్లే ప్రభు అన్నాడా లేకపోతే ఏమన్నాడు? ఇది ఒక్కటి చూసుకొని ముగించుకుందాం. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. ఇప్పుడు మనకి అమ్మి బీదలకి ఇస్తే ఏమవుతుంది? నేను ఒకటి చెప్తా. బీదలకి ఇవ్వాలంటే మనకి చెయ్యి ముందర ఉంటుందా వెనకాల ఉంటుందా? నాకు మా అమ్మ మా నాన్న చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఒకరికి ఇంటి పక్కల ఒక చీర ఇవ్వడమే కష్టమా, ఈజీనా? కదా. మీ సహకారం కూడా దాంట్లో ఉంది, కొంచెమైనా ఉంది. ఇప్పుడు అంతగా ఇవ్వాలంటే అసలు అంత సమర్పణ కలిగి ఎట్లు ఇస్తారు అసలుకి? నాకు అర్థమే కాదు కదా. మనము దాచిపెట్టుకుంటాం కానీ ఇప్పుడు క్రిస్టమస్ సీజన్ వస్తుంది కదా, వస్తున్నప్పుడు అంత ధారాళంగా ఎట్టిస్తున్నారు? 200 చీరలు కానీ మా అమ్మ అంటే మీ సహకారంతో మీరు కూడా ఉన్నారు. అయితే పెద్ద చెయ్యి మాత్రం అమ్మ నాన్నదే ఉంటుంది కదా. అట్లా ఉన్నప్పుడు అసలుకి ఒకరికి మనము కొంచెము ఇవ్వలేము, కొంచెం చేయలేము, వాళ్ళ పరిస్థితుల నుంచి ఇట్లా లాగలేము. ఇప్పుడు పరిచర్య జరిగేటప్పుడు కూడా మీరు కూడా సహకారం ఉంటుంది. ఉన్నప్పుడు భోజనాల విషయంలో కూడా ప్రాధాన్యత ఎక్కువ చెయ్యి ఎవరిది ఉంటుంది కదా. అట్లా అంతలా ఎట్లా చేస్తారని నాకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము కుటుంబ సభ్యుల్లో మేము 3 ఆడపిల్లలము. ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎవరి పరిస్థితులు తగ్గట్టు మీరు పేదవాళ్ళనుకుంటే మేము కూడా అంతకంటే. అయితే దేవుడు చూడండి, మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిని కలుగజేస్తాడు కదా. మా నాన్నది ఆర్టీసీ డ్రైవర్ కదా. ఇంతకుముందే ఒక 5 years బ్యాకే రిటైర్మెంట్ అయిపోవాల్సింది.
అయిపోవలసింది. అప్పుడు మా జీతాలు లేవు, మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. ఒకవేళ అప్పుడు రిటైర్మెంట్ అయింటే మా పరిస్థితి ఇప్పుడు ఎవరి సమస్యలు అంటే వాళ్ళకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒకరి మీద ఆధారపడడం మనకు మంచిది కాదు. ఎవరు పోషణ నిమిత్తం వాళ్ళకుంటారు కదా. అయితే చూడండి, దేవునికి ఎప్పుడైతే మనం ధారాళంగా ఇస్తామో దేవుడు ఏం చేస్తాడంటే, ఆ 5 సంవత్సరాల్లోనే జగన్ వచ్చిన తర్వాత నాన్న గవర్నమెంట్ జాబ్ అయింది. దేవుని మహిమ కలుగును గాక. అంతకుముందు శాలరీ కూడా సరిగా లేదు. మా చదువుల కోసము, మందిరం కోసం ఎక్కువ బాగా ఖర్చు పెట్టినాడు. ఎక్కడైనా మేము చిన్నప్పటి నుంచి అసలు మీటింగ్స్ ఎట్లా పెట్టినాడంటే, ఇప్పుడు లేవు కానీ ఎవరైనా మాతో పాటు గూడూరులో చాలామంది చూసుంటారు. అంత పిచ్చి మీటింగ్స్ అసలు 1 మంత్కి డబ్బులు అట్లా వెళ్ళిపోతుండే. అసలుకి అట్లా వెళ్ళిపోతుండే. ఇంకా దేవుడు ఇచ్చేటివి ఇప్పుడు ఇస్తున్నాడు కదా. ఎప్పుడైతే దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇస్తే దేవుడు మనల్ని భిక్షగాలుగా చేయరు కదా. దేవుడు మనం దేవుని చేతిలో పెడితే ఏం చేస్తాడు? 10 రూపాయలు పెడతాడు కదా. 10 రూపాయలు ఎక్కువనా, రూపాయి ఎక్కువనా? కానీ ఇష్టపూర్వకంగా కదా. ఇప్పుడు బీదలకి ఇవ్వడానికి ముందరికి వెళ్తున్నారు. అంత సమర్పణ ఉండాలంటే ఫస్ట్ దేవుని ప్రేమ ఉండాలి కదా. నేను కూడా అట్లా అనుకుంటా, ప్రభా నాకు కూడా బీదల్ని ప్రేమించే కృపను అనుగ్రహించి. ఒకరికి తిండి పెట్టలేం కదా, అంతమంది తిండి పెట్టి అంతమంది ఖర్చు. అంటే దేవుని ప్రేమ నిమిత్తం మనం ఏది చేసినా కూడా అది ఎక్కడ కౌంటింగ్లో ఉంటుంది? పరలోకంలో ధనం వస్తుంది. అంటే ఎవరికి? ఇప్పుడు మీరు సేవ నిమిత్తం మీరు ఇస్తున్నారనుకోండి, మీ ధనం కూడా ఎక్కడుంది? మా దగ్గర అయితే ఏం లేదు, మేమైతే ఏం చేయలేం కానీ మీకోసం ప్రార్థన చేస్తాం. కానీ ధనం ఎక్కడుంది? నువ్వు ఇస్తున్నావు కదా ప్రతి రూపాయి, నువ్వు ఇస్తున్నావు కదా ప్రతి దశం భాగం, అదంతా ఎక్కడుంది? పరలోకంలో ధనంగా. ఖచ్చితంగా ఆ ధనంతోనే దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు కదా, నా కోసం ఇంత ఖర్చు పెట్టినావు, ఇంత చేసినావని. అందుకే దేవునికి మనం ఎట్లా ఉండాలో, అందుకే బైబిల్లో పౌలు గారు ఏమంటాడంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అంట. ఏం ధన్యత? మనం ఎప్పుడు చూసినా కావాలా, ఏం లేనట్టనే అయిపోతుంది కదా. ఎప్పుడైతే ఉంది అంటే దేవుడు ఏం చేస్తాడు? మనం బైబిల్ విశ్వాసంతో మాటలు పలకాలంటే ఏం చేయాలా? లేకున్నా కూడా ఉంది, దేవుడు ఇస్తాడు అంతే. ఎందుకంటే మన దేవుడు ఎవరు? మన క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో అని ఉంటుంది బైబిల్లో. క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో మన ప్రతి అవసరతను ఎవరు తీరుస్తారు కదా. లేకున్నా కూడా విశ్వాసంతో నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన అవిశ్వాసంతో ఎప్పుడైతే మనం మాట్లాడతామో నిజంగా అది లేకుండానే అయిపోతుంది. ఏముండదు, గుడుసున్నా ఉంటుంది కదా. అట్లా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఈ యవనస్తుల గురించి మనకి ఏం నేర్పిస్తున్నారు? బీదలకు కదా. బీదలకు మనము అట్లా ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కూడా ఏం చేయాలా? బీదలు అంటే బైబిల్లో ఏముందంటే, వాక్యం తెలియని వాళ్ళు కూడా ఏం చేయాలా? వాళ్ళు కూడా బీదలే కదా. సంఘం నిమిత్తం మనం ఏదైనా చీరలు పంచినా, ఒకవేళ భోజనాలు పెడుతున్నా, అదంతా ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? ఎవరి అకౌంట్లోకి? దేవుని అకౌంట్లోనికి కదా. నీ ధనం ఎక్కడ పోదు కదా. ఎక్కడ పోదు, నీకు పరలోకంలో ధనం వస్తుంది. నీకు రావాల్సిన ఆశీర్వాదము ఆకాశ వాకిన్లు దేవుడు ఏం చేస్తాడు? అట్టే బిగబట్టుకోడు దేవుడు, అస్సలు బిగబట్టుకోడు. ఇస్తే ఇస్తాడు అంతే. మనం ఏం దేవుని దగ్గర నుంచి రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే, దేవా నాకు కొంచెమే ఉంది ప్రవ్వా, నా కుటుంబం ఎట్లా, నాదెట్లా, ఇదెట్లా అని బిగబెట్టుకుంటే రాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. నేనేమో ఒక 10 నిమిషాలు చెప్పి మేరీకి ఇద్దాం అనుకున్నా. మేరీ రెడీ అయ్యి ఉండు, నాన్న లేకపోతే నేనేమో నిలబడి అట్లనే మాట్లాడుతున్నా. దేవుడు అట్లే మాట్లాడిస్తుంటే అట్లనే మాట్లాడుతున్నా. సరే, 10వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లున్నది చూద్దాం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు చిన్న బుచ్చుకొని, ఏమంట, ఆయన చాలా ఆస్తి గలవాడంట. ముఖం చిన్న బుచ్చుకుంటాం మనం. ఎప్పుడు ముఖం చిన్న వేసుకుంటాం? మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకో, ఎంత బాధ వేస్తుంది కదా, ఎంత వేదన వేస్తుంది అంటే, కొన్నిసార్లు ఏదైనా గద్దింపించినప్పుడు కూడా వాళ్ళ ముఖమే మారిపోతుంది అసలుకి కదా. అంటే ఏదైనా గద్దింపు ఏదైనా ఇచ్చినప్పుడు కూడా ప్రేమతో స్వీకరిస్తే, గద్దింపును లక్ష్య పెట్టువాడు నన్ను ప్రేమించేవాడు అని ఉంటుంది బైబిల్లో. ఎవరైనా నువ్వు తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు నిన్ను ఎవరైనా గద్దిస్తున్నారనుకో, ఒకవేళ నీ విశ్వాసి కానీ, నీ ఫ్రెండ్ కానీ, ఒక సేవకుడు కానీ ఏం చేయాలా? నువ్వేంది నాకు చెప్పేది ఎప్పుడు అనకూడదు అట్లా
కదా. ఇప్పుడు దేవుడు గద్దించడానికి దేవుడు భూమి మీద లేడు కదా. దేవుడు ఎవరి ద్వారా గద్దిస్తాడు? గద్దిస్తాడు. కానీ కొంతమంది నచ్చదు కదా. నాకు కానీ నీకు కానీ ఎందుకు నచ్చదు? నచ్చాలి కదా. ఏదైనా గద్దింపించినప్పుడు, ఏదైనా వాక్యానుసారంగా సరిదిద్దుకున్నప్పుడు ఏం చేయాలి? గద్దింపును స్వీకరించే మనసును దయచే ప్రభు అనాలి. ఇప్పుడు ఆయన ఏం చేసినంటే చిన్న చేసుకుని ఏం చేస్తున్నాడు? అక్కడే ఉంటున్నాడా, వెళ్ళిపోయినాడా? గనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు. ఇప్పుడు దేవుడు ఏమన్నా నువ్వు ఖచ్చితంగా ఇయ్యాలంటే ఇయ్యాలన్నాడా? ఏడ్చుకుంటే ఎందుకు పోయినాడు ఆయన? చెప్పండి. నువ్వు ఇస్తేనే ఇక్కడ నా నుంచి దాటాలని ఏమని అన్నాడా? ఇప్పుడు మందిరానికి మీరు ఉన్నారనుకోండి, మీరు ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలు ఇస్తేనే గేటు దాటాలని మేము ఒకవేళ రూల్ పెడితే ఇంకా నెక్స్ట్ ఆదివారం నుంచి ఎవరైనా కనిపిస్తారా? ఎవరు? అట్లా దేవుడు ఏమైనా చెప్పినాడా? లేదయ్యా, నువ్వు అన్నీ చేస్తున్నావు కదా, నీకు ఇది చేస్తే మంచిది, నువ్వు ఖచ్చితంగా చేయాలని గెర్ర పెట్టినాడా? మరి ఎందుకు ఆయన దుఃఖపడుకుంటే వెళ్ళిపోయింటాడు? ఎందుకు అంటే దేవుడు ఇంతగా అన్నాడే దేవుడు నన్ను. ఇప్పుడు ఆయన చుట్టూ ఎవరుంటారు? ఏసయ్య చుట్టూ ఒక్కడే ఉండడు. ఏసయ్య ఎవరుంటారు? జన సమూహం ఉంటారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు, గొడవలు జరిగినప్పుడు కానీ, ఏదన్నా వింతైన పని చేసేటప్పుడు కానీ, ఇప్పుడు నేనే ఉన్నానుకోండి, బయట ఎవరో సేవకుడే ఉన్నాడు అనుకోండి, మోకరించి ఏమన్నా అడిగేటప్పుడు పక్కన ఉన్న మనుషులు ఏం చేస్తారు? ఆడ ఉంటారు. దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నాడు ఏమో అని మామూలుగా ఉంటుంది కదా. కొంతమందికి వినాలా చెయ్యాలా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు అంతమంది చుట్టూ ఎవరున్నారు? చాలా ప్రజలు ఉన్నారు కదా. ఇప్పుడు ప్రజల నిమిత్తం ఆయన ఏడ్చింటాడో, మళ్ళీ లేకపోతే ఏసయ్య ఇట్లా అన్నాడని ఏడ్చింటాడో కదా. ఆ 2 విషయాలు ఉంటాయి కదా. దుఃఖపడిచి ఏం చేసినాడంట? ఇప్పుడు ఆయన పరలోకాన్ని దూరం చేసుకుని అడగడం మాత్రం ఫస్ట్ ఏమడిగినాడు? బాగా హుషారుగా వచ్చినాడు. ఏమని? ఏసయ్య పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ఇంకా ఎవరు అంత లేకపోతే పరిగెత్తే వాళ్ళు ఉండరేమో, అంత పరిగెత్తుకుంటూ వచ్చినాడు. నాకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలని వచ్చిన తర్వాత ఏమైంది? ఫస్ట్ టైం బెలూన్ ఇంత లావైంది. అంతా అయిపోయిన తర్వాత ఏమైంది? తుస్ కదా. ఏదైనా దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలా? దుఃఖపడకూడదు కదా. దేవుని పని విషయంలో ఎట్లా ఉండాలా? అందుకే దేవుడు ఒక మాట అంటాడు అనమాట. ఏమంటాడంటే, ధనవంతులు